నమస్కారం. ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ వాళ్ళు అయితే ఉప్పల్ స్టేడియంలో జూన్ 22న టాలెంట్ అంటే అనే ఒక పెట్టబోతున్నారు. సో దీనికి ఈ సెలక్షన్స్కి అయితే ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. సో దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. సో ఈ సెలక్షన్స్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్కి మాత్రం ఈ టాలెంట్ అంటే అయితే. సో దాంట్లో ట్రయల్స్ అయితే పెడతారు. సో దాని తర్వాత మీకు ఎవరికైతే మంచి పేస్ అటాక్ ఉందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. దాంతోపాటు మీకు మంచి లైన్ అండ్ లెంత్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అయితే ఇక్కడ కనుక మీ టాలెంట్ కనుక మీరు చూపించుకోగలిగితే ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే. మీ దగ్గర మంచి పేస్ ఉంటే ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వండి. సో దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, ఇక్కడ కనుక మీకు మంచి టాలెంట్ ఉంటే 135, 140 పేస్ కనుక మీరు వేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అయితే తీసుకొని అక్కడ వాళ్ళు కొంచెం కొన్ని డేస్ అయితే కోచింగ్ ఇస్తారనమాట. దాని తర్వాత మిమ్మల్ని హెచ్సిఏ లీగ్స్ ఆడిస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి మీరు అక్కడ మంచి పర్ఫామ్ చేస్తే సో దాని తర్వాత రంజీకి ఇలాగ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వడు. ఒకవేళ మీ దగ్గర మంచి పేస్ ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్స్గా కూడా మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ టీంకి కానీ అలాంటి అక్కడ కూడా మీరు బౌలింగ్ వేయడానికి అలా బ్యాట్స్మెన్స్కి కూడా మీరు బౌలింగ్ వేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర మీరు చూపించుకోవాల్సిందల్లా ఒకటే, ఓన్లీ మీరు పేస్ మంచిగా వేయగలిగితే చాలు. సో ఈ టాలెంట్ దాంట్లో అయితే మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెలక్షన్స్కి అటెండ్ అవుతున్నారో ఇక్కడ 100 మంది అయితే రావచ్చు, 200 మంది 300 మంది అని రావచ్చు. కానీ అక్కడ ఓన్లీ పిక్ చేసేది ఓన్లీ 3 or 4 మెంబర్స్ని మాత్రమే పిక్ చేస్తారు. అంతే, లెస్ దాన్ 10 ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ మందిని తీసుకునే ఛాన్స్ ఉండదు. సో అలాంటి లెస్ దాన్ 10 మెంబర్స్లో లేదంటే ఆ 3-4 మీరు ఉండాలి అంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలా, అది కూడా ఓన్లీ మీరు 140, 150 అలా పేస్ కనుక మీరు వేయగలిగితేనే మిమ్మల్ని అయితే పిక్ చేసుకుంటారు. 120 వేస్తా లేదంటే 110 వేస్తా 115 వేస్తా అంటే కుదరదు. వాళ్ళు ఓన్లీ టాలెంట్ ఉంటే మీ దగ్గర, అది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో టాలెంట్ని గుర్తించడానికి మాత్రం ఇది. అది కూడా ఒక 3-4 ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే పిక్ చేసుకుంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మంచిగా వేసాను, లైన్ అండ్ లెంత్ వేసాను, దాని తర్వాత అయినా సరే నన్ను పిక్ చేసుకోలేదు అనే మాటలు అయితే వద్దు. అక్కడ వాళ్ళు చూసేది ఓన్లీ 3 or 4 మెంబర్స్ని టాప్, అది కూడా ఎవరైతే టాప్ బౌలర్స్ ఉంటారో వాళ్ళను మాత్రమే పిక్ చేసుకుంటారు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో జరిగిపోతుంది అనే రూమర్స్ అయితే క్రియేట్ చేయొద్దండి. ఎందుకంటే టాలెంట్ ఉంటే మాత్రమే వాళ్ళు పిక్ చేసుకుంటారు. మీరు ఇండియన్ బౌలర్ అవ్వాలి అంటే, ఇండియన్ క్రికెట్కి వెళ్ళాలి అంటే మీలో నెంబర్ 1 టాలెంట్ ఉండాలి, అప్పుడే మిమ్మల్ని తీసుకుంటారు. అంతేగాని మీరు నేను వికెట్లకు కొట్టాను, నా వేసిన ఓవర్లో ఒక ఓవర్ నాకు ఛాన్స్ ఇస్తే దాంట్లో 2 వికెట్స్ తీశాను అయినా సరే నన్ను సెలెక్ట్ చేయలేదు, ఇలాంటి మాటలు వద్దు. మీ దగ్గర ఓన్లీ పేస్ మాత్రం కావాలా, పేస్ కావాలా, దాని తర్వాత లైన్ అండ్ లెంత్ కావాలా. ఈ 2 ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ 2 లేకుండా నేను వికెట్ తీశాను సో నన్ను సెలెక్ట్ చేయలేదు, ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దండి. సో దాని తర్వాత దీనికి క్రైటీరియా వచ్చేసరికి మీరు ఓన్లీ తెలంగాణ స్టేట్లో 5 years నుంచి తెలంగాణ స్టేట్లో అయితే ఉండాలా. అది హైదరాబాద్ అయినా లేదంటే పక్కన ఉన్న డిస్ట్రిక్ట్లో ఎక్కడున్నా సరే పర్లేదు. సో మీరు 5 years నుంచి ఇక్కడైతే స్టే చేసి ఉండాలా. సో దాని తర్వాత ఒకవేళ మీరు 2 years నుంచి ఉంటున్నా, 1 year నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్నా పర్లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంత పట్టించుకోరు, ఒకవేళ మీ దగ్గర టాలెంట్ ఉంటే. సో టాలెంట్ ఉండకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళైతే పట్టించుకోరు. మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అనేది ఎవరు పట్టించుకోరు, మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో దాని తర్వాత వాళ్ళైతే కోచింగ్ ఇచ్చుకుంటారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో అనేది పక్కన పెడితే రేపైతే వాళ్ళు అప్లికేషన్ అయితే పెడతారు. సో దాన్ని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దాన్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దాని తర్వాత 22వ తారీఖు మళ్ళీ చెప్తున్నాను, జూన్ 22వ తారీఖు ఉప్పల్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ జరగబోతున్నాయి. ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే అటెండ్ అవ్వాలా. సో మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పిక్ చేసుకుంటారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మనకి రేపు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్కి అవి జరుగుతాయి. సో అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో దాని తర్వాత ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ జరుగుతాయి, అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో అయితే మీరు ఎవరైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి ఇప్పుడు అటెండ్ అవ్వకుండా ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే అక్కడ ఒకవేళ మీరు వెళ్ళినా కానీ సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, రేపు ఈ ట్రయల్స్లో అయితే అటెండ్ అవ్వండి. సో ఈ ట్రయల్స్లో మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. సో ఇదైతే మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో దాంతోపాటు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యింది. సో దీని ద్వారా ఇంకా కొంతమంది అక్కడికి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి లైక్ చేయండి.